తాగడం మొదలు తాగుతా వాడు ఇష్టారాజ్యం 10కి వస్తుందో 12కి వస్తుందో 2కి వస్తుందో వాడికే తెలియదు. కారణం ఏంటి? లేదు కదా, అది లేదు ఇంటికాడ. మరి వాడి ఒక ముందేమైంది, చెదిరిపోయింది, అయిపోయిన తర్వాత ఏమైంది, వాడు చేసే బిజినెస్ వెనకబడిపోయింది. ఆ పొట్టు తీయట్లేదు, ఆ షాపు తీయట్లేదు, ఇక అప్పుడు రూపులో పడిపోయాడు కుమారుడు. తల్లి ఏం చేయాలి? ఏం చేయాలమ్మా తల్లి? ప్రార్థన చేస్తున్నా చేయట్లేదు. ఆడు ఎక్కడికి పోతే ఆడికి వాటర్ ఎత్తుకొచ్చుకోవడం జరిగిపోతుంది. వాడు 10 కాకపోయినా దగ్గరలో ఉంటాయి కదా ముందు ఆడికి వాటర్ వాడు ఎత్తుకొచ్చుకోవడం అవుతుంది. ఇట్లా ఒక 6 నెలలు గడిచింది. తర్వాత భర్త ఏం చేశాడు? అన్నం పెట్టట్లా, గిన్నం పెట్టలా, నువ్వు నా పని అని చెప్పి ఎలా పక్కన వేరే పెళ్లి చేసుకున్నాడు. 2023లో జరిగిన సంఘటన. కావాలంటే అడ్రస్తో సహా ఇస్తాను, నేను అడ్రస్తో సహా ఇస్తాను. ఇది కట్టుకున్నట్టే ఉండాలి. పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేసి ఆ ఇంటికి పోయి తింటాం మొదలుపెట్టాడు. బిజినెస్ చెప్పలేదు, అప్పులు ఊపులో పడ్డారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడికి మైలువరంలో ఒక 7 సెంట్లు 8 సెంట్ల స్థలం ఉంది, అమ్మేశారు. ఆ డబ్బుతో వాడు ఎంత చేశాడు. ఏమైనా పట్టించుకోవట్లా. నీ వయసు ఎంతమ్మా? ఎంత ఉంటుంది ఆ వయసు? దేవుడు ఒక్క మాట, అమ్మ దేవుడు ఎందుకు నీకెందుకు చూడరు అన్న మాటకి అది గ్రహించుకొని ప్రార్థన చేసితే ఆ కుటుంబం అయితే వాడలో చిక్కడే కంచెల దగ్గర కొనతాడు టాపులా భర్త వచ్చి కలర్ బిజినెస్ నరసింహరావు అని పేరు, జనాల్లో ఉంటారు. ఎందుకంటే చెబుతున్నానంటే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 22:37 22:37 చూడండి. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును. ఇదే పడిన మాట ఏమంటున్నాడు ఇక్కడ? నీ పూర్ణ ఆత్మ హృదయముతోను, పూర్ణ బలముతోను, పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. మరి మనం ఎక్కడ ప్రేమిస్తున్నాం? మరి దేవుడిని ఎక్కువ ప్రేమిస్తున్నావా, బిడ్డలను ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటే నేను చెప్పేది చూసారా? డబ్బు అంటే ఇష్టం, రాజకీయం అంటే ఇష్టం, పలుకుబడి అంటే ఇష్టం, బండి అంటే ఇష్టం, ఇల్లు అంటే ఇష్టం, బిడ్డలు అంటే ఇష్టం. ఇది పేరు బంధం. రక్త సంబంధం అంటే దేవుడు మన కొరకు రక్తాన్ని కాచాడు కాబట్టి అది రక్త సంబంధం. ఇప్పుడు మన దేవుళ్ళలో కొత్తగా జన్మించిన బిడ్డలం కనుక మనం రక్త సంబంధం. అందుకని ఏమంటున్నాడు? అమూలమైన రక్తం చేత మీరు కడగబడి ఉన్నాను అంటున్నాడు. అంతేనా? రక్తం చేత కడగబడి ఉన్నానన్నారా? నేల చేత కడగబడి ఉన్నాను అన్నాడా? రక్తం చేత మనం కడగబడి ఉన్నాం. ఆ రక్తం చేత మనం కడగబడి ఉన్నప్పుడు ఆయన ఎక్కువ ప్రేమించాలి. బిడ్డను కాదు, డబ్బును కాదు, ఇల్లును కాదు, ఆస్తి కాదు, రాజకీయం కాదు. మనం ప్రేమించాలి, దేవుడిని ప్రేమించాలి. దేవుడు ప్రేమించాలంటే ఎలా ప్రేమించాలంట? పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను ప్రేమించాలి ఎక్కువగా. ఇది మనం చేయాలి. 3వ మాట. 4వ మాట చూద్దాం. ముగిస్తున్నాను, నా టైం అయిపోయింది. 5 నిమిషాల నుంచి ముగిస్తాను నేను కూడా. రోమపత్రిక 12:1-2 ముగిస్తున్నాను. చాలా మాటలు ఉన్నాయి. 12:1-2. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధాత్మను దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలాడుచున్నాను. చూడండి, మీరు సజీవ యాగముగా సమర్పించుకోవాలంట. ఎవరికి సమర్పించుకోవాలి? నాకు సమర్పించుకుంటారా? నాకు సమర్పించుకుంటారు మీరు? దేవుడు సమర్పించుకుంటారు. అని సజీవ యాగముగా. సజీవం అంటే అమ్మ, సజీవం అంటే ఏంటి?
సజీవ యాగం అంటే బతికున్నప్పుడే. మనం బతికున్నామంటే సజీవం ఉన్నాం కాబట్టి, చదువుతున్నామంటే సజీవ యాగం. మనం బతికున్నప్పుడే ఆయన సమర్పించుకోవాలి. అది మనం సమర్పించుకోకపోతే దేవుడిని ఎలా మనపరచబడతాం? దేవుడిని ఎలా తలపరచబడేవాడు ఉంటాం? నేను ఎందుకని ఎంతకన్నాను, ఆదివారం ఒక రోజు వస్తే దేవుడు మైపరచబడటం కాదు, ప్రతిరోజు దేవుడు మైపరచబడేవారుగా ఉండాలి. ఒక గంట ప్రార్థన చేసి కోరుకుంటే, ఓపిక లేకపోతే పండుకొని, అంతగా ఓపిక లేకపోతే ఇంకా కూర్చొని, అంతగా ఓపిక లేకపోతే నీ ఇష్టం. ఛాయిస్ నీకే ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే దేవుడికి తెలియదు కాదమ్మా, మనం ఓపుకుందో లేదో, రోగుమై ఉన్నామా రోగుమై కాలేదా, మంచిగా ఉన్నామా మంచిగానేమో దేవుడు చూసేవాడే. నాకంటే నేను నా గురించి మీకు తెలియదు, మీ గురించి నాకు తెలియకపోవచ్చు, కానీ దేవుడికి మన అందరి గురించి తెలుసు. హల్లెలూయా. అందుకని ఆయన సమర్పించుకోవాలి, సజీవ యాగముగా ఆయన సమర్పించుకునే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో అప్పుడు మనం దేవుడిని మైపరిచేవారుగా ఉంటాము, దేవుడిని గణపరిచేవారుగా ఉంటాము, దేవుడిని ఆరాధించేవారుగా ఉంటాము, దేవుడిని స్తుతించేవారుగా ఉంటాము, దేవుడి పట్ల విధేయత కలిగి ఉంటాము, దేవుడిని మనము విడనాడిన వారిగా అట్టుకట్టి ఉంటాము. అందుకని ఏమంటున్నాడు, ద్రాక్షావళి గురించి ఏం చెప్పాడు? అది ద్రాక్షావళి చెట్టు ఎప్పుడైతే ఫలింపబడలేదో, ఫలింపబడిన ఏ చెట్టు కొమ్మలు నరికివేయబడ్డాయి. చాలా ఉన్నాయి. ఫలింపబడిన చెట్టు నరికివేయబడ్డది, ద్రాక్ష తీగలు తీసివేయబడ్డాయి, ఎన్నో ఉన్నాయి. అన్ని చెట్టు కూడా కాయిపోతే దాన్ని కూడా నరికివేయాలన్నాడు. కానీ కాపులు ఏమన్నాడు అక్కడ, కాపులు కాసేవాడు, ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ 5 సంవత్సరాలు మనం దచ్చిదాకి ఇదే సంవత్సరాలు, ఈ సంవత్సరం మారుతూ ఈ సంవత్సరం మారుతూ ఈ సంవత్సరం మారుతుంటే ఇక మనం దచ్చిదాకా మారేది లేదు. అదే లేదు, దేవుడు మహిమ కలిగింది. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుడు తన చూపు ఈ 2020 సంవత్సరంలో మన మీద నుండి పక్క పోకుండా ప్రార్థన చేయండి. అర్థమైందా? నీకు ఎంత చెప్పడానికి కారణం ఏంటంటే ఇదే, ఈ 2026లో దేవుడు చూపు మన మీద నుండి పక్క పోకుండా ప్రార్థన చేయండి అమ్మా. ఎందుకంటే దేవుడు ఈ 2026 సంవత్సరంలో కొన్ని కుటుంబాలు ఇలా అయిపోతున్నాయి. నాకు వచ్చిన దర్శనం, నా కుటుంబం వచ్చు, మీ కుటుంబం వచ్చు, ఇంకొక కుటుంబం వచ్చు, మన రక్త సంబంధించిన కుటుంబం వచ్చు, ఎవరు అవ్వచ్చు, మనకి మనం చేయాలి, ప్రార్థన చేయాలి. అందుకని మీరు వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకోండి, ఈ కుటుంబం పాడైనా నా కుటుంబం. ఎందుకంటే ఇదంతా మన కుటుంబం. మనుషులు స్వభావాలు వేరవచ్చు, క్యాస్ట్ వేరవచ్చు అమ్మా, ఏది వేరవచ్చు, కానీ మనందరం ఏంటి, దేవుడి పిల్లలు. నీ కుటుంబం బాగోకపోయినా నా కుటుంబం బాగోలేనట్టు, నా కుటుంబం బాగోకపోయినా నీ కుటుంబం బాగోలేనట్టు, అది మనం గ్రహించుకొని ప్రార్థన చేసేవారిగా ఉన్నాము. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నాడు దేవుడు, 1 కొరింథీ 10:37 ముగిస్తున్నాం బాగా, అయిపోయింది. 1 కొరింథీ 10:37 కాబట్టి మీరు భోజనము చేసి సమస్తము, కాబట్టి మీరు భోజనము చేయు పానము చేయు, మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయండి అంటున్నాడు. మనం ఏం చేసినా, ఏం చేసినా దేవుణ్ణి ఏం చేయాలంట, మహిమ కొరకు చేయమంటున్నాడు. మరి దేవుడిని మహిమపరిచేవారుగా ఈ 2026 సంవత్సరంలో నూతన సంవత్సరము, నూతన మాసము, ఎంత తారీఖు, 18వ తారీఖు, 18 రోజులు గడిచేపోయారు 2026. మరి ఈ 18 రోజులు ఎలా గడుపు మనకు తెలుసు. మన ముందున్న రోజులైతే మనకు తెలియదు కనుక దేవుడిని మహిమపరిచేవారుగా నడవడానికి దేవుడు మనకు అవకాశం ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడిని ఆయన మహిమపరిచేవారుగా ఉన్నాం. ఓకేనా? 2026లో ప్రార్థన చేసుకుంటారా? ఏం చేసుకుంటారు ప్రార్థన? నేనైతే ఒకటే చేసుకుంటాను, ఎక్కువ నీ చిత్తం అయితే ఇక్కడ మహిమపరచు, లేదంటా నీ చిత్తాన్ని కొనసాగించు. రెండే మాట, నీ చిత్తం అయితే మహిమపరచు, లేదా నీ చిత్తాన్ని కొనసాగించు. ఎందుకంటే
ఎందుకంటే ఆయన చిత్తాన్ని కొనసాగించనుకో ఇలా కష్టం రావచ్చు, రేపు వ్యాధి రావచ్చు, ఎల్లుండు నా ఆరోగ్యం క్షీణించవచ్చు, అవతల నుండి ఏమైపోతాను పునరుద్ధానుడు అవుతాను. అదే ఏమైతాను పునరుద్ధానుడు అవుతాను. కానీ నా కష్టం రావచ్చు, రేపు వ్యాధి రావచ్చు, ఎల్లుండు నా శరీరం క్షీణించుకోవచ్చు, అవతల నుండి ఏమైతాను పునరుద్ధానుడు అవుతాను. అంటే ఈ వ్యాధి ఉండదు, ఈ కష్టం ఉండదు, ఈ యొక్క శరీరం క్షీణించిపోయేది కూడా ఉండదు. అవునా అమ్మా? ఎందుకంటే ఈ మూడింటిని తీసేసి నాకేమిస్తున్నాడు పునరుద్ధానం. పునరుద్ధానం అంటే కొత్త జీవితాన్ని మళ్ళీ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆరోగ్యం బాగోలేనప్పుడు మనం ఏముండిద్దమ్మా? నీరసం ఉండిద్ది. దానికి ఒక ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఎలా ఉంటాం అంటే గారు రిలీఫ్ హుషారు ఉంటుంది. అంటే అప్పుడు ఏమయ్యి నువ్వు బలహీనత నుండి కొత్తగా బలాన్ని పొందుకునేదానిగా ఉన్నావు. అది ట్యాబ్లెట్లు కాదు. నేనేంటంటే దేవుడిని మహిమపరుచుకుంటే దేవుడు ఈ మూడింటిని తీసి మళ్ళీ నన్ను పునరుద్ధానులుగా చేస్తాడు, అంటే మహిమపరుస్తాడు అనేది అంశం. ఓకేనా? అలా చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నా తండ్రి, ప్రేమగల నా తండ్రి, వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. మరి యొక్క 2026 సంవత్సరము నా తండ్రి నాయన మొదటి మాసము 18వ తారీఖు నా తండ్రి అయ్యా నిన్ను మహింపరిచే బిడ్డలుగా మేము ఉండాలని మేము ఆశపడుతున్నాం ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన సమస్తము నీకు అంగీకారంగా ఉండడం మీరు సాయం చేయండి అయ్యా. శోధనలోను, బాధలలోను, ఇరుకులోను, ఇబ్బందులోను, అవమానాలను, నిందలలోను, అనేక విషయాలలో అయ్యా నిన్ను మహింపరిచే బిడ్డలుగా ఉండడం మీరు సాయం చేయండి అయ్యా. ఆనాడు యోబు ఎలాగైతే మిమ్మల్ని మహింపరిచాడో, ఆనాడు యోబు ఎలాగైతే నా తండ్రి నాయన నిన్ను ఘనపరిచాడు, అట్టి భాగ్యాలు మాకు దయచేయండి అయ్యా. అలాగే నా ప్రభువా ఈ 2026 సంవత్సరంలో నా తండ్రి నాయన నీ కను దృష్టి మా మీద నుండి అయ్యా పక్కకి పోకుండా ఈ 2026 సంవత్సరం అంతయు నీ కను దృష్టి మా అందరి మీద ఉండును గాక అయ్యా. నీ చిత్తము మా పట్ల నెరవేర్చబడును గాక. నీవు కలిగిన ప్రతి కార్యము మాకు సఫలంగా ఘనంగా జరుగును గాక. ఈ 2026లో ప్రతి కుటుంబము బహుగా దీవించబడును గాక, బహుగా ఆశీర్వదించబడును గాక అయ్యా. నా తండ్రి నాయన మేము కలిగిన వాటి కంటే నువ్విచ్చే వాటిలో శ్రేష్టమైనది, అధికమైనది, బలమై ఉన్నది కనుక నువ్విచ్చేది ప్రతి కుటుంబంలో ఈ 2026లో జరుగును గాక అని ప్రార్థిస్తున్నాను నా తండ్రి నాయన. అయ్యా ప్రముఖంగా నా తండ్రి నాయన ఈ యొక్క మందిర విషయమై ప్రార్థిస్తున్నాం. దీన్ని గణపరచండి, స్థిరపరచండి. అనేక మంది ఆత్మలు నా తండ్రి నాయన నింపునే కృపా కాపుదలు దయచేయండి. ఈ సేవకుడి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించి మహిమపరచుకోమని రానున్న దినాల్లో కూడా నా తండ్రి నాయన వాళ్ళ ఒక సాక్షిగా నిలబడటకు మీరు సాయం చేయండి అయ్యా. చెప్పబడిన ప్రతి మాట అయ్యా నా తండ్రి మా హృదయంలో నీరు కట్టి బలపబడటకు మీరు సాయం చేయమని మమ్మల్ని అందరినీ నా తండ్రి నాయన ఈ 2026 సంవత్సరం అంతా మీరు కాచి కాపాడుతారని మమ్మల్ని అందరినీ మీ చేతులు కప్పజేస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నా పరమ తండ్రి. ఆమేన్.